క్యాస్ట్ కౌచింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అని అంటారు. జబర్దస్త్ సంబంధించింది కావచ్చు. అంటే మీకు అలాంటి ఇబ్బంది ఏమన్నా ఎదురైందా? ఎక్కడ లేదండి, ఇప్పటి వరకే లేదు. అంటే మీరు లవ్ మ్యారేజ్ అన్నారు కదా, అంటే మరి అంత చిన్న ఏజ్ లో చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? లేడీసే ఎక్కువ మంది జెంట్స్ని మొత్తానికైతే ఏదో విధంగా చంపుతారు. ఏమో ఆడోళ్ళకి ఏమనిపిస్తుందో తెలియదు. అప్పట్లో ఆడోళ్ళ మీదకి మొగోళ్ళు తాండవం చూపించారు. ఇప్పుడు ఆడోళ్ళు ఇండస్ట్రీకి అడుగులు వేయడానికి కారణం ఇన్స్టాకి అడుగులు వేయడానికి కారణం మా సిస్టర్. మీరు ఇప్పుడు స్కిట్ మంచి ఫేమస్ అయిందనేసి చెప్పారు కదా, ఆ స్కిట్ లో ఒక డైలాగ్ చెప్తారా? ఏంటబ్బి నీ ఉల్లిగడ్డల వ్యాపారం ఎట్లుంది ఏంటి? ఇగో చెట్లు మొలిస్తే పర్వాలేదు కానీ చెట్ల కింద ఏం కాకుండా చూసుకోబ్బి. ఎక్కడైతే వెబ్ సిరీస్ కి కానీ షార్ట్ మూవీస్ కి కానీ ఆడిషన్ కి పోయాను అక్కడ సక్సెస్ కొట్టాను, కానీ మన మూవీస్ పరంగా అయితే వెళ్తే అది ఎందుకు పిలుస్తారో ఎందుకు ఆడిషన్ పెడతారో తెలియదు, కానీ అమ్మాయిలను చూస్తే కమిట్మెంట్ లేదా బోల్ సీన్స్ లేదంటే డబ్బులు కట్టాలి. ఈ మూడిట్లలో ఏదో ఒకటి ఒప్పుకుంటేనే ఆ ఒప్పుకున్న మందమే ఉంటుంది. అక్కడ కూడా ఏముండదు, వాళ్ళు ఏమి ఇచ్చేది లేదు చేసేది లేదు. అంటే చాలా మంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళేమో అసలు క్యాస్ట్ కౌచింగ్ ఉండదు, అసలు కమిట్మెంట్లు అనేది ఎవరు అడగరు. అస్సలు లేదు, నేను ఫేస్ చేసి వచ్చాను. నా ముందు మాట్లాడమనండి. బయట ఆడిషన్ అంటారు, ఆడిషన్ ఎక్కడెక్కడ ఆఫీస్కి వెళ్ళామండి, ఎన్ని ఆఫీస్కి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళినా కమిట్మెంట్ కమిట్మెంట్ కమిట్మెంట్. నాకు ఇండస్ట్రీ మీద నమ్మకం పోయింది. అప్పుడు లోపల మొత్తం ఇలానే ఉంటది, బయట వరకే చూపిస్తారు అని చెప్పేసి మేము ఎప్పుడైతే సైలెంట్ కూర్చున్నానో ఆ టైంకి దబ్డి దిబ్డి షో అబ్బాయి కాల్ చేశాడు. అలా ఇందులోకి ఎంటర్ అయ్యాను. హలో, అందరికీ నమస్తే. నేను మీ శ్రీశైలం. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. ప్రస్తుతం మన ముందు దబిడి దిబిడి కామెడీ షో సెకండ్ టీమ్ లీడర్ అయినటువంటి భాను గారు మన ముందు ఉన్నారు. మరి అసలు ఆ కామెడీ షో యొక్క విశేషాలు ఏంటి, ఆ కామెడీ షోకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, మీరు? సూపర్. ఓకే, మీరు అంటే కామెడీ షోకు ఎంటర్ కావడానికి గల కారణాలు ఏంటి మేడం? కామెడీ షోకి అంటే స్టార్టింగ్ ఇన్స్టా నుంచి నేను ఎంటరు. దాని తర్వాత ఒక అబ్బాయి పరిచయం చేశాడు, అంటే మహబూబ్ అని, ఈ కామెడీ షోలోనే. సో తన త్రూగానే నేను ఈ కామెడీ షోకి ఎంటర్ అయ్యాను. తను వచ్చాక తన టీం పోయింది, కానీ టీం పోయాక క్రాంతి టీంలో కంటిన్యూషన్ అయ్యాను. ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూ ఉన్నాను. ఓకే, అంటే మరి ఇప్పుడు కామెడీ షో అనగానే కొంతమంది నెగిటివ్గా కూడా చెప్తుంటారు. అంటే కొన్ని ఒకానొక సందర్భంలో కొన్ని వల్గర్ డైలాగులు కూడా మాట్లాడాల్సి వస్తుంది, డబుల్ మీనింగ్ డైలాగులు కూడా మాట్లాడాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏమన్నా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? అఫ్ కోర్స్ ఇబ్బంది పడ్డాము, బట్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నా ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ త్రూగా అయితే కొంచెం ప్రాబ్లం లేకుండా తనని ఫస్టే క్లియరెన్స్ అడగడము, నేను ఇంతవరకు చేస్తున్నాను అంటే ఓకే నీకు కంఫర్టబుల్ అయితే చేసుకోమని చెప్పారు. సో దాని త్రూగా చేస్తున్నాను. ప్రస్తుతానికైతే అలాంటివి అయితే ఏం రాలేదు, వస్తున్నాయి. అంటే ఇక కామెడీ షో ఏంటి, ఏ షో చేసినా ఎందులో అయినా చిన్న డబుల్ మీనింగ్ ఉన్నా జనాలు అడిగేది అడుగుతారు, అనేది అంటారు. బట్ ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తాము. అందులో మళ్ళీ సింగిల్ మీనింగ్ వస్తుంది, కొంచెం చూస్తే వెయిట్ చేసి చూస్తే. ఓకే, అంటే ముఖ్యంగా ఏంటంటే సరే జెంట్స్ కంటే లేడీస్ కు కొంచెం ఎక్కువ, ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అవును. అలాంటప్పుడు మీరు ఏమన్నా ఇబ్బందులు పడ్డటువంటి సందర్భం ఉందా? ప్రస్తుతానికైతే లేదు. అంటే కమెంట్స్ లో పెడతారు, కానీ అవన్నీ నేను లైట్ తీసుకుంటాను. అట్లాంటివి చాలా వస్తాయి, అవన్నీ పట్టించుకుంటూ పోతే మాత్రం ఫ్యూచర్ ఉండదు. ఓకే, లేడీసే ఎక్కువ మంది జెంట్స్ ని మొత్తానికైతే ఏదో విధంగా చంపుతారు. ఎందుకంటే గత 6 నెలల నుంచి చూసినట్లయితే క్రైమ్ రిపోర్టు జెంట్స్ నే మహిళలు ఎక్కువ చంపినట్లుగా రిపోర్ట్లు అయితే ఉన్నాయి. రీసెంట్ గా కూడా పూణేలో ఒక సంఘటన చూసాం.
అంటే ఎందుకంటారు మేడం? ఇలా చేయడానికి గల కారణం ఏంటి? ఏమో ఆడోళ్ళకి ఏమనిపిస్తుందో తెలీదు గానీ, అంటే వాళ్ళు గూడా ఏమైనా స్ట్రగుల్స్ పడుతున్నట్టున్నారు. అప్పట్లో ఆడోళ్ళ మీదకి మొగోళ్ళు తాండవం చూపిచ్చిర్రు. ఇప్పుడు ఆడోళ్ళు చూపిస్తుర్రు. అంటే ఈ నేటి యువత అసలు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతుర్రు మేడం. మరి దాని గురించి మీరేం చెప్తారు? పెళ్లి జేసుకోవాలి. బట్ పెళ్లి ఎలా జేసుకోవాలి అంటే ఫస్ట్ ఇద్దరు అండర్‌స్టాండింగ్ ఉండాలి. ఓకే. ఇద్దరు అండర్‌స్టాండింగ్ ఉంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ గాదు. కానీ అండర్‌స్టాండింగ్ లేకుండా చేసుకుంటే మాత్రం ప్రాబ్లమ్స్ అయితాయి. ఫస్ట్ ఇద్దరు మాట్లాడుకోవాలి. అంటే అందరి లైఫ్‌లో అలా అవుతదని ఎందుకు అనుకోవాలి? హ్యాపీగా ఉంటే ఇప్పుడు తనేం తప్పు జేస్తే అక్కడేం సిట్యుయేషనో మనకు తెలీదు. బట్ కొంతమంది తెగిడిసి కూడా ఉన్నారు. ఇగ అట్లాంటోళ్ళని మనం ఏం జేయలేం. ఓకే. మీ ఫ్యామిలీ గురించి చెప్తారా మేడం? నాది చిన్న ఫ్యామిలీ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో లవ్ మ్యారేజ్ పెళ్లి చేసుకున్నాను. ఓకే. తొందరగా పిల్లల్ని కనేసాను. సర్టెన్ ఏజ్‌లో ఒక చిన్న పాన్ షాప్ పెట్టుకొని పాన్ షాప్‌లో ఉన్నాను. పాన్ షాప్ ఒక 6 ఇయర్స్ నడిపించాను. ఓకే. తర్వాత ఇండస్ట్రీకి అడుగులు వేయడానికి కారణం ఇన్‌స్టా. ఇన్‌స్టాకి అడుగులేయడానికి కారణం మా సిస్టరు విజక్క అని జెప్పేసి తను ఫ్యామిలీ ఫ్రెండ్ కమ్ సిస్టర్ తను. హుహు. తన త్రూగా ఇన్‌స్టాగ్రామ్‌కి నేను స్టార్ట్ జేశాను. దాని తర్వాత చిన్నగా ఇండస్ట్రీకి అడుగులేసాను. అది గూడా అందులో ఒక ఆపర్చునిటీ వచ్చింది షార్ట్ మూవీకి. ఓకే. షార్ట్ మూవీలో చేశాను. ఓకే. నేను చేయగలను అని అప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగింది. వై నాట్ మనం ఆడిషన్ ఇద్దాము. వస్తే లక్ దొరకొచ్చు అని అట్లా ట్రై జేశాను. బట్ ఏ ఆడిషన్ ఇచ్చినా ఏం ఫాయిదా లేదు. వేస్ట్ అది. దాని తర్వాత ఇక్కడ 'దబిడి దిబిడి' షోకి అబ్బాయి మెహబూబ్ అని తను పరిచయం జేసి ఈ షోకి తీసుకొచ్చాడు. ఈ షోలో ఒక్క స్కిట్ జేశాను. ఫస్ట్ స్కిట్‌లోనే హిట్ కొట్టాను. ఓకే. దాని తర్వాత కంటిన్యూస్ నన్ను ప్రొడ్యూసర్ సారే కంటిన్యూ ఉండమని చెప్పారు. చేస్తుంది అని. రైట్. మీరు ఇప్పుడు స్కిట్ మంచి ఫేమస్ అయిందనేసి చెప్పారు గదా! ఆ స్కిట్‌లో ఒక డైలాగ్ చెప్తారా? ఆ! ఏంటబ్బీ! నీ ఉల్లిగడ్డల వ్యాపారం ఎట్లుందేంటి? ఇగో చెట్లు మొలుస్తే పర్వాలేదు గానీ, చెట్ల కింద ఏం గాకుండా చూసుకో అబ్బీ. ఓహ్! ఇది అంటే మన అనసూయ గారి డైలాగ్ అన్నట్టా ఇది? అవును. ఓకే. అనసూయ 'పుష్ప.' గారు 'పుష్పలో'. బట్ మేమేంటంటే ఎర్రగడ్డల వ్యాపారం అని జెప్పి ఇందులో జేసాము. అదేమో గంధపు చెక్కలు. అలా కామెడీలో తీసుకున్నాము. వావ్! దాంట్లో సూపర్. అక్కడ అనసూయ గారికి ఎలా ఫేమ్ ఉందో, నాకు ఈ షోలో దాని నుంచి కొంచెం ఫేమొచ్చింది. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు లేడీస్‌కు ఎక్కువ కాస్ట్ కౌచింగ్ అనేది ఎక్కువుంటదని అంటారు. అంటే హ్మ్. సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఏ షా మన 'జబర్దస్త్' సంబంధించింది కావచ్చు, ఏదైనా హ్మ్. మొత్తానికి. అంటే మీకు అలాంటి ఇబ్బంది ఏమన్నా ఎదురైందా? ఎక్కడ లేదండి. ఇప్పటి వరకి లేదు. ఓకే. హ్మ్. ఇప్పుడు మీ సారు ఏం చేస్తారు మేడం? జిమ్ కోచర్ తను. ఓకే. మీ సార్ పేరు? సంపత్ కుమార్. ఓకే. అంటే మీరు లవ్ మ్యారేజ్ అన్నారు గదా! హ్మ్. అంటే మరి అంత చిన్న ఏజ్‌లో చేసుకోవడానికి గల కారణాలేంటి? యాక్చువల్‌గా నా 10థ్‌లో తను పరిచయము. ఓకే. 10థ్‌లోనే నేను అంటే తనతో లవ్‌లో అంటే ఉన్నాను. ఒకే స్కూలా? ఎట్లా? లేదు లేదు. ఆహా! తను ఆల్రెడీ జాబ్ పర్సన్ తనప్పటికి. ఆహా! తను 10థ్ వరకే చదువుకొని జాబ్‌లోకి ఎంటర్ అయిపోయారు. నేను 10థ్‌లో పరిచయమయ్యాను. మా ఫ్రెండ్ ద్వారా. ఓకే. పరిచయమయ్యి అది లవ్‌గా మారింది. అప్పటికి తెలీదులెండి. దాని తర్వాత మా డ్యాడీ చనిపోయారు నా 10థ్ ఎగ్జామ్‌లో. ఓకే. డ్యాడీ చనిపోయాక ఇంకా వేరే నాకు అంటే ఇంట్లో వేరే పెళ్లి చేస్తాము అని పిన్ని వాళ్ళు అనడము కొన్ని విన్నాను. హుహు. విన్నాక లేదు నాకు అబ్బాయి ఇష్టం అని చెప్పాను. మన క్యాస్ట్ కాదు తను వద్దు అన్నారు. వచ్చేసా ఇంట్లోకెంచి. వచ్చి ఒక చిన్న షాపింగ్ మాల్‌లో జాబ్ జేశాను. ఓకే. అప్పుడే ఒక చిన్న షాపింగ్ మాల్‌లో చిన్న చిన్న జాబ్ జేసుకొని హాస్టల్‌లో ఉన్నాను. దాని తర్వాత మా అత్తయ్య వాళ్ళు ఇంటికి పిలిచారు. 1 ఇయర్ అక్కడున్నాను. ఇప్పుడే ఏజ్ లేదు పెళ్లి వద్దు అని. 1 ఇయర్ అక్కడే ఇంట్లోనే ఉన్నాను. బట్ 17 ఇయర్స్‌లోనే మ్యారేజ్ అయిపోయింది. టెంపుల్‌లో మ్యారేజ్ చేసుకున్నాము. దాని తర్వాత 18 ఇయర్స్‌లో పెద్ద బాబు. అలా 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 జరిగిపోయిందది. మొత్తానికైతే మీ లైఫ్ స్టోరీ అనేది చాలా ఈ స్పీడ్‌గా స్పీడ్‌గా ఎళ్ళిపోయింది. ఏం జెట్ తెలీలేదు. స్పీడ్‌లో ఎళ్ళిపోయింది. అసలు తెలీదు. ఇంకా ఆ ఏజ్‌లో అసలు పెళ్లెందుకయిందో తెలీదు. బాబు ఎందుకు పుట్టిండో తెలీదు. అసలు ఏంటో గూడా తెలీదు. దాని తర్వాత అత్తయ్య చనిపోయాక స్ట్రగుల్ లైఫ్ స్టార్ట్ అయింది. అంటే ఓకే. ఇంకా లైఫ్‌లో ఇంకా ఏం లేదు. ఇంకా శూన్యం అప్పుడు. ఆ హ్మ్. టైంలో అత్తయ్య ఆల్రెడీ పాన్ షాప్ తనది. హుహు. సో, ఆ షాప్ ఇంకా కంటిన్యూ చేద్దాము
అని జెప్పేసి నేను. మా హస్బెండ్ వద్దన్నారు. లేదు నేను చేస్తాను. అంటే మా హస్బెండ్‌కి యాక్చువల్‌గా తనకి తెలీదు ఆ షాప్‌లో ఎలా సేల్ జేయాలి ఏంటి అని. అప్పుడు బిఫోర్‌లో నేను అత్తమ్మున్నప్పుడు నేను చూస్తుండే. ఏంది ఎలా అమ్మడం ఏంటి ఓకే. అనేది. సో, నాకు అలవాటయిపోయింది కాబట్టి నేను గూర్చుంటానని షాప్‌లో గూర్చున్నాను. బట్ నేను కరెక్ట్ కూర్చున్న టైంకి 20 ఇయర్స్ ఉన్నాను. అక్కడ ఇంకా ఏమన్నా చాలా ఫేస్ జేశాను. ఇబ్బందులు ఎదురైనాయా? చాలా ఫేస్ ఎందుకంటే చేశాను. పాన్ షాప్ అంటేనే మొత్తం అందరూ కొంచెం డ్రింక్ వేసి చాలా ఉంటారు. ఫేస్ అంతా చేశాను. అక్కడికి వచ్చేవాళ్ళు. మాకెలా అంటే పాన్ షాప్ పక్కనే వైన్ షాప్ వైన్ షాప్ ఉంటది. ఉంటది. ఆ! పక్కనే ఉంది మాకు వైన్ షాపు. ఓకే. చాలా అంటే అసలెలా అంటే వాళ్ళు రావడము, కొనుక్కోవడానికి అసలేం లేకున్నా వచ్చి నిల్చొని చూడడము. అంతే. లేదా ఏదో ఒకటి వాగడము. సిగరెట్ తాక్కుంటూ పొగని ఫేస్ పైన ఊపడము. కొన్ని కొన్ని సార్లు "వస్తావా? 1000 ఇస్తాను. ఇక్కడేం కూర్చుంటావు? డే అంతా కూర్చుంటే నీకు 500 ఒస్తాయి. నాతోటి రా" అని ఇట్లాంటి మాటలు గూడా విన్నాను. దాని ఓకే. తర్వాత కొన్ని గొడవలయ్యాక ఇంక అక్కడి నుంచి ఒద్దు మనం ఇక్కడి నుంచి కదలాలి. ఏదన్నా వేరే షాప్ బెట్టాలి అని ప్లాన్ జేస్తున్నాను. ఆ టైంలో మా సిస్టర్ ఉండి ఇన్‌స్టా చెయ్యి ఆల్రెడీ అక్క వాళ్ళ కూతురు ఫేమ్‌లో ఉంది అప్పటికి. సో, ఇన్‌స్టా చెయ్యి నువ్వు చేస్తావు బానే చేస్తావు. అంటే అప్పటికి చిన్న చిన్న ఇంట్లో ఫంక్షన్స్ అవుతే డాన్స్ ఆడడము, ఆడుకోవడం ఇలాంటివి చేస్తుండే. ఓకే. సో, నువ్వు చెయ్యగలవు. నీకు మంచి ఫేస్ లుక్ బావుంది. చెయ్యి చెయ్యి అంటే అలా చేయడము. చేసిన తర్వాత అక్క సపోర్టింగ్ అక్కనే నైట్ నైట్ షూట్ చేయడం అట్లాంటివయింది. దాని తర్వాత మా హస్బెండ్ వాళ్ళ మేనత్త కూతురు ప్రియా అని. తను ఫుల్ సపోర్టింగ్. ప్రెజెంట్ సపోర్టింగ్. ఎండ్ ఆఫ్ ద డే సపోర్టింగే తను. ఓకే. సో, తను ఎలా అంటే ఇంక నేను చేస్తాను. ఎన్ని వీడియోలైనా నీకోసం నేను చేస్తాను. ఏ నైట్ గాని, ఎక్కడ షూట్ చేయమన్నా చేస్తాను. ఏ ప్లేస్‌కెళ్దామన్నా వెళ్దాము అని అక్క సపోర్టింగ్ తోటి కంటిన్యూ చేశాను. దాంట్లోనే ఆపర్చునిటీ వచ్చింది ఒక షార్ట్ మూవీది. వెళ్ళా కెమెరా ముందు చేశా. కెమెరా ముందు ఫేస్ చేసినా అంటే ఇంకేదైనా చేయగలనని అనిపిచ్చింది. ఆడిషన్స్‌కెళ్ళాను దానికి త్రూగా. ఓకే. హ్మ్. అంటే ఆడిషన్స్‌కెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నా ఇబ్బందులు ఎదురైనాయా ప్రొడ్యూసర్స్ చాలా. నుంచి? అసలు చాలా ఇబ్బందులు. ఆడిషన్స్‌కెళ్తే ఫస్ట్ పోగానే చేశావమ్మా. సూపర్. ఓకే. అసలు కెమెరా ఫేస్ ఉంది నీది. సూపర్‌గా అనిపిస్తున్నావు నువ్వు. నీ యాక్టింగ్ సూపర్ అంటారు. అక్కడ నేను ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతానా. కూర్చున్నాక మా మనకి ఆర్టిస్ట్ కార్డ్ కావాలి. కొంచెం 10,000 పే చేయాలి. 20,000 పే చేయాలి అలా అని. నెక్స్ట్ లేదమ్మా ప్రొడ్యూసరు కమిట్మెంట్ అడుగుతుండమ్మా. ఏం గాదు ఒక 2, 3 టైమ్స్ కళ్ళు మూసుకుంటే అయిపోద్ది. మంచి ఫేమొస్తది. మంచి స్టేజ్‌కెళ్ళిపోతావు నువ్వు అని అలా. లేదా బోల్డ్ సీన్స్ ఉన్నాయి కొన్ని. ఏం కాదు చెయ్యమా. నీకు ఫేమొస్తది గదా! ఈ ఓకే. 3 తప్పించి ఆడిషన్‌లో ఇంకా వేరే ఛాన్స్ ఇస్తామన్నోళ్ళు ఇచ్చిందయితే లేదు ఆడిషన్ దగ్గర. ఈ మూడే. ఎక్కడైతే వెబ్ సీరీస్‌కి గాని, షార్ట్ మూవీస్‌కి గాని ఆడిషన్‌కి పోయానో అక్కడ సక్సెస్ కొట్టాను గానీ, మన మూవీస్ మూవీస్ ఘోరంగుంటదా? పరంగా అయితే ఎళ్తే అది ఎందుకు పిలుస్తారో, ఎందుకు ఆడిషన్ పెడతారో తెలీదు గానీ, అమ్మాయిలని జూస్తే కమిట్మెంట్ లేదా బోల్డ్ సీన్స్ లేదంటే డబ్బులు కట్టాలి. ఈ మూడిట్లలో ఏదో ఒకటి ఒప్పుకుంటేనే ఆ ఒప్పుకున్న మందమే ఉంటది. అక్కడ గూడా ఏముండదు. వాళ్ళేమి ఇచ్చేది లేదు, చేసేది లేదు. అంటే చాలా మంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళేమో అసలు క్యాస్ట్ కౌచింగ్ ఉండదు. అసలు కమిట్మెంట్‌లనేది ఎవ్వరు అడగరు. అసలు అస్సలు లేదు. అనవసరంగా రూమర్స్ క్రియేట్ చేస్తుర్రు అనేసి అంటారుగా మేడం. లేదు. అస్సలు లేదు. నేను ఫేస్ చేసొచ్చాను. అసలు నా ఓకే. ముందు మాట్లాడమనండి. నేను చాలా ఫేస్ చేసొచ్చాను. వాళ్ళకి దబిడి దిబిడి. అస్సలు నిజంగా చెప్తున్నా. చాలా అండి. చాలా అసలు. బయట ఆడిషన్ అంటారా? ఆడిషన్ ఎక్కడెక్కడ ఆఫీస్‌కెళ్ళామండి. ఎన్ని ఆఫీస్‌కెళ్ళాం. ఎక్కడికెళ్ళినా కమిట్మెంట్, కమిట్మెంట్, కమిట్మెంట్. అరే! అమ్మాయికి ఇష్టం ఉందా? లేదా? అదేది లేదు. ఓకే. కమిట్మెంట్. ఊరికే ఎలా వస్తారు? అలానే అవుతుంది. అసలు నాకు ఇండస్ట్రీ మీద నమ్మకం పోయిందప్పుడు. పోయి ఓకే. అసలింక నేను చేయలేనేమో, వద్దులే మనకేది దొరకదు. ఈ లోపల మొత్తం ఇలానే ఉంటది. బయట వరకే చూపిస్తారు అని జెప్పేసి మేము ఎప్పుడైతే సైలెంట్‌గా కూర్చున్నానో, ఆ టైంకి 'దబిడి దిబిడి' షో అబ్బాయి కాల్ జేశాడు. అలా ఇందులోకి ఎంటర్ అయ్యాను. బట్ ఓకే. అక్కడి నుంచి ఇక్కడికొచ్చాను గానీ, ఇక్కడ ఏ ప్రాబ్లమ్ క్రియేట్ కాలేదు నాకు. ఇక్కడ మా సార్ చాలా మంచోడు. ఓకే. ఎవరికెలా ఉన్నా మా సార్ మాకైతే బానే చూసుకుంటున్నారు. అంటే షో పరంగా గానీ, తన పేషెన్స్ బావుంటది సార్ దగ్గర. అంటే హుహు. లైక్ ఇప్పుడు మనం షో టైమింగ్ అంటే టైమింగ్. ఒక ప్రొడ్యూసర్ ఒక టైం చెప్తే ఆ టైమింగ్‌కి అక్కడ ఉండాలి మనము. ఓకే. లేదా ఇన్ కేస్ మనం రిహార్సల్స్ చూపించాలి. ఈ డే చూయించాలంటే ఆ డే చూయించాలి.
ఎందుకంటే తనకు మనం మర్యాద ఇవ్వాలి. కానీ ఇక్కడ సార్ ఎలా చేస్తాడంటే, "మాకు వీలు కాలేదు సార్." ఇప్పుడు ఈ స్పాట్‌లో కాల్ చేసి, "సార్ మేము రాలేకపోతున్నాం" అంటే గూడా మమ్మల్ని ఏ రోజు తిట్టింది లేదు. "సరేనా రేపన్నా రండమ్మా" చెప్పేసి ఫోన్ పెట్టేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే రిహార్సల్స్ చూపిస్తాము. అంత పేషెన్స్ ఆ సార్ దగ్గర. బయటెక్కడ ఉండదు. ఓకే.